హాయ్. కొంతమందికి అయితే అసలు గోరుచిక్కుడుకాయ అంటేనే ఇష్టం ఉండదండి. కానీ అది చాలా మంచిది హెల్త్‌కి, హార్ట్‌కి. అందులో ఫైబర్ ఉంటుంది కాబట్టి. అందులో నేనిప్పుడు ఇందులో పప్పే కాకుండా గోరుచిక్కుడు కాకుండా క్యారెట్ కూడా యాడ్ చేసుకున్నానండి. క్యారెట్ కూడా చాలా మంచిది కదా హెల్త్‌కి. అండ్ హెల్తీ రెసిపీ ఒకసారి మీరు ట్రై చేయండి. అందుకోసం అయితే స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని అది వేగిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని అవి కూడా వేగిన తర్వాత ఇక్కడ గోరుచిక్కుడు యాడ్ చేసుకోండి. ఇది సిమ్‌లో పెట్టుకొని వాటిని మగ్గించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని అది కూడా మగ్గిన తర్వాత ఇక్కడ నానబెట్టిన పెసరపప్పు వేసుకోండి. పెసరపప్పు వేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచుకున్న తర్వాత మీ ఇష్టం అండి. నేనైతే క్యారెట్ పీసెస్ యాడ్ చేశాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసి ఇదే ప్లేస్‌లో మీరు టొమాటో వేసుకోండి. నేను క్యారెట్ వేసుకున్న ఒక 5, 10 మినిట్స్‌కి టొమాటో వేసుకొని అది కూడా కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు ధనియా పౌడర్ ఒక స్పూను, కారం ఏంటంటే మీ టేస్ట్‌కండి నేను పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. మీరైతే ఒకవేళ పచ్చిమిర్చి యాడ్ చేసుకోకపోతే మీరు 2 స్పూన్స్ వేసుకోండి. ఇక్కడ 1 స్పూను అండ్ కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకున్నానండి. అంతేనండి. కొన్ని వాటర్ అలా వేసుకొని మనం కాసేపు అలా ఈ కర్రీని మొత్తం సిమ్‌లో చేసుకుంటేనే బావుంటుంది. ఇంకా అంతేనండి. దగ్గరికి వచ్చేంత వరకు మనం ఇలా సిమ్‌లో పెట్టి కలుపుతూనే ఉండాలి. అండ్ టేస్ట్ బావుంటుంది. ఇది చపాతీ, రైస్, పుల్కా అన్నింటిలోకి బావుంటుంది. నాకైతే పూరి ఉంది కాబట్టి నేను అందులో పూరిలో పెట్టుకున్నాను. అండ్ టేస్ట్ బావుంటుందండి. హెల్తీ రెసిపీ కదా!